ఐఎమ్ రవీంద్ర రెడ్డి సిద్ధు, కన్సల్టెంట్ ఫిజిషియన్, మెడికల్ హాస్పిటల్, నెల్లూరు. మెయిన్గా ఇదో మన టాపిక్ గడ్డి మందు గురించి. ఎందుకంటే గడ్డి మందు తీసుకున్నప్పుడు ఒక లిమిటెడ్ అమౌంట్ 25 ml కంటే ఎక్కువ తీసుకుంటే చాలా కష్టం అనమాట సేవ్ చేయడం. ఈవెన్ టైంకి మనకు హాస్పిటల్కి వచ్చినా కానీ అటువంటిది మన హాస్పిటల్ ఇప్పుడు 100 ml తీసుకున్న పేషెంట్ కూడా బతికిచ్చాం కాబట్టి ఇప్పుడు ఈ మీటింగ్ అనమాట. చాలామంది ఏమనుకుంటారు అంటే గడ్డి మందు తీసుకోగానే సీరియస్ అని చెప్పంగానే వెంటనే చెన్నై వెళ్ళాలి, ఇక్కడ ట్రీట్మెంట్ లేదని అలా వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళడం వల్ల మెయిన్ మనకి ఏంటంటే టైం సేవింగ్ అనే టైం ఎక్కువైపోతుంది. మనకి కొంచెం ట్రావెల్ చేసే టైంలో మనకి ఏదైనా పాయిజనింగ్ బ్లడ్లో ఉన్నప్పుడు మనం సేవ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అది బ్లడ్లో నుంచి బాడీలోకి వెళ్ళిపోయి ఒకసారి కిడ్నీకి కానీ లంగ్స్కి కానీ లివర్కి కానీ అటాచ్ అయిన తర్వాత మనకి దాన్ని సేవ్ చేయడం చాలా కష్టం అనమాట. మెయిన్గా ఈ విరుగుడు మందు లేని గడ్డి మందు చాలా వాటికి యాంటీడోట్స్ ఉంటాయి, దీనికి యాంటీడోట్ ఉండదన్నమాట. ఇది మన బ్లడ్లో ఉన్నప్పుడే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇచ్చి ఫిల్టర్ చేయడం వల్ల సేవ్ చేసుకోవచ్చు. సో ఫిల్టర్ చేసే విధానం ఏంటంటే మనకు డయాలసిస్ అనే మిషన్ ఐడియా ఉంటుంది. అది మామూలు కిడ్నీ పేషెంట్స్ కనే కాదు, పాయిజనింగ్ వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆ పాయిజనింగ్ వల్ల ప్లాస్మా ప్రాసెస్ అంటాము. మన బ్లడ్ ఆ మిషన్లోకి వెళ్ళడం వల్ల పాయిజన్ ఫిల్టర్ చేయొచ్చు. దానికి కొన్ని సపరేట్ ఫిల్టర్స్ ఉంటాయి అన్నమాట. సో ఎంత ఎర్లీగా వచ్చి మనం ఎంత ఎర్లీగా ఫిల్టర్ చేస్తే సేవ్ చేసుకోవచ్చు. అలా కాకుండా ట్రావెల్ టైం ఎక్కువ ఉండేసి ఆల్మోస్ట్ 2 hours 3 hours అయిపోయినప్పుడు బాడీలో అబ్జార్ప్షన్ అయిపోయి మిగతా ఆర్గన్స్ డ్యామేజ్ అయిపోతాయి. ఆ టైంలో సేవ్ చేయడం చాలా కష్టం. సో ఇక్కడ మన దగ్గరకు వచ్చిన పేషెంట్ ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోయింది, డయాలసిస్ కూడా ఒక 5 times డయాలసిస్ చేస్తున్నాము, ఆక్సిజన్ కూడా బాగా లెవెల్స్ పడిపోయి ఉన్నాయి, మళ్ళీ లివర్ ప్రాబ్లం కూడా వచ్చేసింది, ఎంజైమ్స్ అన్ని ఎలివేట్ అయి ఉన్నాయి. మనం కూడా ఆల్మోస్ట్ గ్యారంటీ అయింది చెప్పలేదు, కానీ మనం చేసిన ప్రయత్నం వల్ల పేషెంట్ హ్యాపీగా బతికిపోయి ఇది ఇన్సిడెంట్ జరిగి కూడా 2 months అవుతుంది. పేషెంట్ చాలా హ్యాపీగా ఉన్నాడు, మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయ్యాడు, తన వర్క్ కూడా తను చేసుకుంటున్నాడు. సో ఏదైనా కానీ పాయిజనింగ్ కేసు వెంటనే హాస్పిటల్కి వచ్చేసండి, టైం డిలే చేయకుండా. ఎక్కువ అక్కడికి వెళ్ళాలా, ఎక్కడ ట్రీట్మెంట్ ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు మన నెల్లూరు కూడా ట్రీట్మెంట్లు అన్నీ ఉన్నాయి కాబట్టి వెంటనే హాస్పిటల్కి వస్తే మనం సేవ్ చేయగలుగుతాం.